పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి విదేశాలకు పోతే దాన్ని కూడా వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీలు ఆక్షేపించారు. భారాస నేతలు ప్రజలకు మాయమాటలు చెప్పి తప్పుదో పట్టిస్తున్నారని ఢిల్లీలో విమర్శించారు. 10 ఏళ్లలో కేటీఆర్ చాలాసార్లు విదేశాలకు వెళ్లారని, తక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చే ప్రపంచ బ్యాంకు వద్దకు వెళ్లకుండా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో కేటీఆర్ సహా ఎవరు పెట్టుబడులు పెట్టినా ఆహ్వానిస్తామన్న నేతలు చట్ట వ్యతిరేక వ్యాపారాలు తప్ప తెలంగాణలో ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే తప్ప కేటీఆర్ ఆందోళనలో అర్థం లేదని ఎంపీ మల్లు రవి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు నా కుటుంబంలో ఎవరు కూడా అధికారంలో పాలు పంచుకోరని చెప్పినటువంటి కేసీఆర్ కుటుంబంలో ఆయన సొంత కుమారుణ్ణి అమెరికా నుంచి తీసుకొని వచ్చి రాష్ట్రంలో మంత్రిని చేశాడు. ఆయన సొంత మేనలుడిని హరీష్ రావుని తీసుకొని వచ్చి మంత్రిని చేశాడు. ఇంకొక కజిన్ తీసుకొని వచ్చి ఎంపీ సీట్ ఇచ్చాడు. ఇంకో కజిన్ తీసుకొని వచ్చి రాజ్యసభ ఎంపీ ఇచ్చాడు. ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ అధికారాన్ని కట్టబెట్టి అధికారం వాళ్ళ చేతిలో గుప్పెట్లో పెట్టుకొని 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరికి కూడా రేవంత్ రెడ్డి గారు ఏలు చూపించేటట్టు అర్హత లేదని చెప్పడమే నా ఉద్దేశం. తిరుపతి రెడ్డి ఎంతో కాలంగా రాజకీయం చేస్తున్నాడు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. తిరుపతి రెడ్డి ఎంపీ చేయడానికి కూడా అర్హుడే. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆయనకి ఇవ్వకుండా డాక్టర్ వంశీకృష్ణ గారికి ఇచ్చారు. అంతేకాకుండా ఇంకో సోదరుడు కొండలరెడ్డి గారు కూడా ఉన్నాడు. ఆయనకు కూడా రాజకీయంగా ఏ రకమైనటువంటి అవకాశం లేదు. మల్కాజ్గిరిలో మరి రేవంత్ రెడ్డి గారు ఎంపీ గారు చేశారు. ఆ స్థానంలో పోటీ చేయడానికి కొండలరెడ్డి గారు అర్హత ఉన్నా కూడా కొండలరెడ్డి గారికి ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి తమ్ముడికి. ఈ రకంగా ఎవరిని రాజకీయంలోకి రాకుండా కుటుంబం చేతిలో అధికారాన్ని కుప్పెట్లో పెట్టే విధంగా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం నైతికంగా రాజకీయ నైతికత చూపిస్తూ నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ రకంగా మాట్లాడటానికి మేమందరం ఎంపీలు 8 మంది కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం.